హలో ఆల్, వెల్కమ్ టు మహీస్ కిచెన్. ముందుగా తెలుగు వారందరికీ విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలు. ఉగాది అంటే మనందరికీ ముందుగా గుర్తొచ్చేది ఉగాది పచ్చడి. షడ్రుచుల సమ్మేళనమైన ఈ ఉగాది పచ్చడి ఏ విధంగా చేయాలో చూద్దాం రండి. దీనికి కావలసిన పదార్థాలు: వేపపూత, పచ్చిమామిడికాయ, ఉప్పు, కారం, అరటిపండు ముక్కలు మరియు గుజ్జు, తురిమిన మామిడికాయ గుజ్జు, బెల్లం తురుము, చింతపండు పులుసు. మామిడికాయ గుజ్జు మరియు అరటిపండు ముక్కలు గుజ్జు పచ్చడికి చిక్కదనాన్ని ఇస్తాయండి. ముందుగా బెల్లం తురుముని గిన్నెలో వేసుకుందాము. బెల్లంని మీరు ఎంత తీపిగా తినాలనుకుంటే అంత వేసుకోవచ్చు. తర్వాత మామిడికాయ గుజ్జు, మామిడికాయని తురిమి ఈ విధంగా గుజ్జుగా తయారు చేసుకున్నాను. అరటిపండు ముక్కలు, గుజ్జు కూడా ఇందులోనే ఉందండి. అరటిపండు మరియు మామిడికాయ గుజ్జుని మాత్రమే కాకుండా మీకు నచ్చిన ఫ్రూట్స్ వేటినైనా ఇందులో వేసుకోవచ్చు. దానిమ్మ గింజలు, సపోటా మరియు ద్రాక్ష ఈ పచ్చడికి మరింత రుచిని తీసుకొస్తాయి. ఇప్పుడు వేప పూత రేకులను ఇందులో వేసుకుందాము. వేప పూతను బాగా నలిపి చెరిగిన తర్వాత ఈ రెమ్మలు విడిపోతాయండి. దానిని ఈ పచ్చడిలో వేసుకోవాలి. డైరెక్ట్గా వేప పూతను కూడా వేసుకోవచ్చు, కాకపోతే చేదవుతుంది. కొంచెం సాల్ట్ మరియు కారం వేసుకోవాలి. ఇవి కొంచెం మాత్రంలోనే వేసుకోవాలి. దీని అంతటిని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల అన్నీ బాగా కలిసి బెల్లం త్వరగా కరిగిపోతుంది. పచ్చడిని గుజ్జు రూపంలో తయారు చేసుకోవడం వలన తాగే అవసరం లేకుండా తినవచ్చు. ఇందులో ఉప్పు కారం ఎక్కువగా వేయకూడదండి, మరీ కారం ఘాటు ఎక్కువైపోతుంది. ఇప్పుడు చింతపండు రసాన్ని ఇందులో కలుపుకుందాము. ఉగాది రోజు పంచాంగ శ్రవణాన్ని తప్పకుండా అందరూ వినాలండి. ఇలా వినడం వల్ల మన జీవితంలో జరిగే విషయాలను గురించి మనం ముందుగానే తెలుసుకోవచ్చు అన్నమాట. అన్నింటినీ తెలుసుకోలేము, కానీ ఏ విధంగా జీవితంలో నడుచుకోవాలి, ఈ సంవత్సరం ఏ విధంగా ఉండాలి అనేది మనకి అర్థమవుతుంది. ఈ సంవత్సరం రాశి ఫలాలు ఎలా ఉన్నాయో ఉగాది పంచాంగ శ్రవణం ద్వారా వినవచ్చు. షడ్రుచుల సమ్మేళనమైన ఈ ఉగాది పచ్చడి మన జీవిత అనుభవాలను సూచిస్తుంది. మీరు మీ ఇంట్లో ఈ ఉగాది పచ్చడిని ఏ విధంగా తయారు చేసుకుంటారో మాకు కామెంట్ చేయండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా తేనెను కలుపుకోవాలి. ఈ తేనె ఈ పచ్చడికి మరి కాస్త రుచిని తీసుకొస్తుంది. ఇప్పుడు ఈ పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. దీనిని దేవుడికి నైవేద్యంగా పెట్టి ఆ ప్రసాదాన్ని మనం తీసుకోవడమే. అంతేనండి ఈ రోజుటి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. ఈ రెసిపీని ట్రై చేసి కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి.